అయ్యప్ప మండల దీక్షలు, శివమాల దీక్షలు, గోవిందమాల దీక్షలు, భవానీ మండల దీక్షలు ఇట్లా ఎవ్వలకి నమ్మకం ఉన్న దేవుని మాలలు ఆళ్ళేసుకొని ఇష్టదైవాన్ని గోలుస్తారు. అట్లా దీక్షలు ఒడిచినాక సన్నిధానానికి పోయి దేవుని దర్శనం చేసుకొని మాల తీస్తారు. ఆగో అట్లనే ఇప్పుడు భవానీ మాలధారులు మాల తీసే సమయం వచ్చింది. అందుకే విజయవాడ దుర్గమ్మ సన్నిధి కిటకిటలాడింది. తల్లి దర్శనానికి భవానీలు పోటెత్తిర్రు. జై దుర్గా, జై జై దుర్గా, జై భవానీ, జై జై భవానీ అనుకుంటా భవానీ భక్తులు ఇరుములు కట్టుకొని ఇంద్రకీలాద్రి గుట్ట మీదకి కుప్పలు తెప్పలు వచ్చేరు. ఈ గిట్టొచ్చిన భక్తులతోని కాలు బెట్ట సందు లేకుండా అయిందనుకో రాదురి గుట్ట మీద భవానీ మాలల ఇరమనకు భుజారం తొలి రోజు కావుడుతోని భవానీ భక్తులు శితం పట్టకుండా వచ్చారు. ఇగో ఇట్ట ఇరుముడి నెత్తిన పెట్టుకొని ఇంద్రకీలాద్రి కొండ మీద గిరి ప్రదక్షిణలు చేశారు. అటంక వినాయకుని గుడి కాంచెల్లి లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు భవానీ భక్తులు. అడికించి చక్కగా హోమగుండాల కాడికి పోయి నేతి కొబ్బరికాయల్ని హోమగుండం లేచి అటంక మాలల విరమణ చేసుకున్నారు. ఇట్టా నియమ నిబంధనలతోని నిష్ఠగా పూజలు చేసిన భక్తులు అమ్మవారికి ఇరుములు సమర్పించి కోరికలు కోరుకున్నారు, మొక్కులు పెట్టుకున్నారు. ఈ భవానీ మండల దీక్షలు శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి పరమాచార్య వారి దివ్య ఆశీస్సులతో ప్రారంభం చేయడం జరిగింది. ఆ రోజున 9 మందితో ప్రారంభమైనటువంటి మండల దీక్షలు ఈ రోజు 9 లక్షల మంది భవానీలు ఆచరిస్తూ లోక కళ్యాణం చేస్తున్నారు. అగ చూడు ఎంత మంది వచ్చారో. ఇట భూజారం సంధి 7వ తారీఖు దానక అంటే మొత్తం 5 రోజులు ఉండేటి ఈ మాల విరమణ కార్యానికి ఏం తక్కువ 5 లక్షల మంది దానికి వస్తారంటున్నారు అధికారులు. ఏదన్నా గానీ ఇది కానీ భవానీ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి కొండంతా కిక్కిల్సింది, కిటకిటలాడిందనుకో రాదురి మొత్తానికైతే.